హలో నమస్తే, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు చందన వ్లాగ్స్. ఇవాళటి రెసిపీ వచ్చేసి ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకోవాలో చూద్దామా. ఫస్ట్ అయితే ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలు కొన్ని ఒక చిన్న టీ గ్లాస్ అన్ని పాలు పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లో పోసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇవైతే ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కలిపేసి మరిగించుకోవాలండి మళ్ళీ ఒకసారి. అయితే ఇవి ఏంటంటే మన కుల్లా పాలు ఉంటాయి కదా, బర్రె పాలు, దాంతో చేస్తున్నాను. చాలా చిక్కగా ఉంటాయి ఆ పాలు, అందుంచి నేను మళ్ళీ కొన్ని వాటర్ అనేటివి యాడ్ చేసుకున్నాను. అవి మరిగేలోపు ఇక్కడ మనము కస్టర్డ్ పౌడర్ కలిపేసి పెట్టుకుందాము. పాలు పక్కన పెట్టుకున్నాను కదా, ఆ పాలల్లో ఈ కస్టర్డ్ పౌడర్ అనేది 3 స్పూన్స్ వేసుకున్నానండి. నేనైతే 1.5 లీటర్ పాలు కాబట్టి మీరు దాన్ని బట్టి తీసుకోండి. అయితే ఇక్కడైతే బాగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. అంతలోపు బాగా నానుతుందనమాట ఈ పాలు మరిగేలోపు. ఇక్కడైతే పాలు మరిగిపోయాయి. ఇందులోకి మన స్వీట్నెస్కి సరిపడా షుగర్ వేసుకుందాము. నేనైతే ఒక 2 చిన్న బౌల్ ఉంటాయి కదా, దాంతో 2 బౌల్ వేసుకున్నానండి. మీరు కూడా మీ స్వీట్నెస్ని సరిపడా వేసుకోండి. నేనైతే ఇక్కడ 1.5 లీటర్కి ఆ స్వీట్నెస్ సరిపోతుందని చెప్పి అంత తీసుకున్నాను. షుగర్ అయితే ఇలా మళ్ళీ చక్కెర కరిగే వరకు బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత ఇక్కడ నేను ఏమేమి ఫ్రూట్స్ తీసుకున్నానో చూపిస్తున్నాను. యాపిల్, గ్రేప్స్, అరటిపండ్లు మరియు దానిమ్మిత్తులండి. ఇవే తీసుకున్నాను. హెవీగా కూడా తీసుకోలేదు. మీరు ఇంకేమైనా వేసుకోవాలనుకుంటే పైనాపిల్ వేసుకోవచ్చు, స్ట్రాబెర్రీ వేసుకోవచ్చు, ఎనీ ఫ్రూట్స్ వేసుకోవచ్చు అనమాట. కివి కానీ ఇవన్నీ వేసుకోవచ్చు. ఇక్కడ షుగర్ కరిగిపోయాక నేను కస్టర్డ్ పౌడర్ అనేది ఆ పాలలో కలిపి పెట్టుకున్నాను కదా, అది వేసి మళ్ళీ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి పాలల్లో. ఇది కొంచెం చిక్కబడేదాకా మళ్ళీ మరగబెట్టుకోవాలి కలుపుకుంటూ, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మనం మరగబెట్టుకోవాలండి ఈ పాలని. అయితే కొంచెం మీగడ అనేది రాకుండా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది ఇలా కలుపుకుంటూ చల్లారబెట్టుకోవాలండి. చల్లారాక మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని మళ్ళీ ఇంకా మీరు ఒకవేళ డ్రై ఫ్రూట్స్ కానీ, నేను మొన్న చేశాను కదా టూటీ ఫ్రూటీ, అవి కూడా వేసుకున్నాను. ఇలా అన్నీ వేసేసుకొని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎంతో చల్లగా కూల్గా సూపర్ టేస్టీతో మనం ఇంట్లోనే ఫ్రూట్ సలాడ్ని రెడీ చేసేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా బాగుంటుందండి. ఇలా నేను కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇది మనకి బయట తెచ్చుకునే దానికంటే ఇలా ఇంట్లో చేసుకోవడం వల్ల మనము క్వాంటిటీ అనేది ఎక్కువ వస్తుంది. ప్లస్ ఇంట్లో అందరూ మంచిగా అంటే ఫుల్ఫిల్గా తినేయచ్చు అన్నట్టు ఇంట్లో ట్రై చేయడం బెటర్ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీ గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. అంతకన్నా ముందు నాకు మీరు ఒకవేళ ట్రై చేస్తే నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్. మరొక రెసిపీతో మీ ముందంటాను.